కాంగ్రెస్ ప్రవర్తన సిగ్గుచేటు, అంతర్జాతీయ సదస్సులో అర్ధనగ్న ప్రదర్శన దారుణం చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంటు. ఏమయ్యా నీకు అది ఇప్పుడు గుర్తొచ్చిందా? కాంగ్రెస్ ప్రవర్తన దారుణం అనేది ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు గుర్తురాలా? సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి పొత్తు పెట్టుకొని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి మాట్లాడినప్పుడు గుర్తురాలా? కాంగ్రెస్ పార్టీ గురించి చీకట్లో చిదంబరం కాలు పట్టుకున్నప్పుడు గుర్తురాలా? నిన్న కూడా ఏ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ట్వీట్ పెట్టిందాక మీకు గుర్తురాలా? జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టిన తర్వాత కాంగ్రెస్ తీరు సిగ్గుచేటని అప్పుడు గుర్తొచ్చింది మీ అబ్బా కొడుకులు ఇద్దరికి. అప్పుడు దాకా గుర్తు రాలేదా? సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగన్నా. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే ఏదైతే జగన్ గారి మీద ప్రతిరోజు నెయ్యే కాదని సిట్టు తేల్చిందంట. ఏమని తెలిసింది? మీ బొందలో కొవ్వని తెలిసిందా సిట్టు? బాత్రూంలో యాసిడ్ కలిపి మీరు తిన్నారని తెలిసిందా సిట్టు? పంది కొవ్వుతో మీరు తిన్నారని తెలిసిందా సిట్టు? ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏదైతే కుట్ర కాకపోతే ఇది ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఒక మానవ జన్మలో పుట్టినాడు ఎవడో ఇలా మాట్లాడలా, మీరు మాత్రం మాట్లాడుతున్నారు నిస్సిగ్గుగా. బాత్రూంలో యాసిడ్, దున్నపోతుల కొవ్వు, నెయ్యి కాదని. నెయ్యి కాకపోతే దేంతో తిన్నారు మీరు? లడ్లు కుటుంబ సమేతంగా వెళ్ళి తిన్నారు కదా లడ్లు, నెయ్యి కాదు. అప్పుడు గడిచిన 5 ఏళ్లలో మీరు తిరుమల ఎన్నిసార్లు వెళ్ళారు? ఎన్నిసార్లు లడ్లు తిన్నారు? ఎంతమంది జడ్జిలు తిన్నారు? ఎంతమంది ఈరోజు ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళారు? ఎంతమంది హీరోలు, హీరోయిన్లు, ఎంతమంది ప్రముఖులు వెళ్ళారు? నెయ్యి కాదా? నెయ్యి కాకుండా లడ్డు తినేశారా? ఇంతకంటే దారుణమైనటువంటి మాటలు ఇంకొకటి ఉంటాయా? సిగ్గు శరం కొంచెమైనా ఉండాలి కదా. ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నటువంటి విషయం పూర్తిగా మర్చిపోయి ఇష్టానుసారంగా ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఇంకెక్కడ బూట్లు తొలగించి జ్ఞాపిక అందుకొని, ఇప్పుడు దాకా రోజు బూట్లు వేసుకొని అందుకుంటా ఉన్నాడు, ఈరోజు మాత్రం బూట్లు తొలగించాడంట. పెద్ద వార్త రాశారు దాని మీద. బూట్లు వేసుకొని తీసుకున్నాడు, దాన్ని కూడా సెక్యూరిటీ వాళ్ళు చెబుతుంటే అప్పుడు తీశాడు. మళ్ళీ ఎమ్మటనే రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని అలానే బూట్లు వేసుకొని తీసుకున్నాడు. ఎలా వార్తలు రాస్తారు చూడండి. ప్రతిరోజు ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిచ్చేసేయాలి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటటువంటి కంకణంతో రాస్తున్నటువంటి రాతలు కాక ఇవేంటో చూడండి.